వర్జిన్ బాయ్స్ నాకు చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. చాలా చోట్ల నేను నవ్వుకున్నాను. నేను చాలా చోట్ల ఇట్లా పెట్టుకుని కూడా ఐ వాజ్ స్టిల్ వాచింగ్ అనమాట. ఇట్లా పెట్టుకున్న ఇట్లా చూస్తూనే ఉన్నాను. సో ఎంటర్టైనింగ్గా ఉండింది. ముగ్గురు హీరోల్లో ఎవరు బాగా నచ్చారు? అఫ్ కోర్స్ శ్రీహాన్. తన కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అండ్ తన స్లాంగ్, తెలంగాణ యాస అండ్ తన ప్రెజెన్స్, తన యాక్టింగ్ ఎవ్రీథింగ్ చించేశాడు అసలు. తను స్క్రీన్ పైన వచ్చిన ప్రతిసారి ఫుల్ నవ్వులు. అంటే ఇలాంటి జానర్ అన్నప్పుడు ఆడియన్స్ కొంతమంది రారు, వాళ్ళకి ఏం చెప్తారు? మీరు పిల్లలతో కలిసి రాకండి, బట్ మీ వైఫ్తో కలిసి వెళ్ళండి. మీరు తప్పకుండా యూ విల్ హ్యావ్ ఫన్. టోటల్గా శ్రీహాన్ ఎలా తీశారు? శ్రీహాన్ హీ ఈస్ ద షో స్టాపర్ అని చెప్పొచ్చు. చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందండి వర్జిన్ బాయ్స్? చాలా బాగుంది. యాక్చువల్లీ మేము చోటు ఫ్రెండ్స్ అండ్ చోటు ఫ్యాన్స్ కూడా. అండి యా, మూవీ చాలా బాగుంది. చోటు ఎపిసోడ్ అంతా ఫుల్ కామెడీ ఉంది. చోటు వచ్చినప్పుడు అందరూ క్లాప్స్ కొడుతున్నారు, అంటే చాలా ఫ్యాన్స్ ఉన్నారు చోటుకి. వర్జిన్ బాయ్స్ అంటే ఏదో లైక్ చూడకూడదు అనుకుంటారు, ఇట్స్ నాట్ బౌల్డ్, చూడొచ్చు. హీరోయిన్స్ అందరూ చాలా బాగున్నారు అండ్ మిత్రా శర్మ కూడా చాలా బాగా చేశారు. శ్రీహాన్ అసలు నార్మల్గానే బయట కూడా చాలా కామెడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ తనకి. మూవీలో అయితే ఎర్రదీసేసాడు మొత్తం. తన పాట అయితే ఫుల్ కామెడీ, అదైతే చూడొచ్చు. థ్యాంక్ యూ. టోటల్గా శ్రీహాన్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ అంతా బాగుంది. అసలు శ్రీహాన్దే చాలా బాగుంది కామెడీ టైమింగ్ అందరికన్నా. అంటే శ్రీహాన్ ఫ్రెండ్స్గా కాదు, బేసిక్గా బయట కూడా తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది. మూవీలో అయితే 100%. చూడని వాళ్ళకి ఏం చెప్తారు? ప్లీజ్ డూ వాచ్ అని చెప్తాను, ఎందుకంటే చాలా బాగుంది. యూత్ఫుల్ మూవీ. ప్రజెంట్ మూవీస్ అన్నీ యూత్ లైక్ హ్యాపీ డేస్ తర్వాత ఇలాంటి ఏం లేవు కాబట్టి ఇది వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అన్న. ఆడియన్స్తో చూసినప్పుడు రియాక్షన్ ఎలా అనిపించింది? అన్న చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే, జెన్యున్గా చెప్తున్నా. అంటే సినిమా ఏదో సూపర్ హిట్, బంపర్ హిట్, 1000 కోట్లు ఇలాంటివన్నీ చెప్పను. బట్ టికెట్ పెట్టిన దానికి న్యాయం జరుగుతుంది, అందరూ ఎంటర్టైన్ అయ్యే వస్తున్నారు. నాకు తెలిసి మీరు చూసుంటారు. జెన్యున్గా చెప్తున్నా, బయట నుంచి వచ్చే వాళ్ళ రెస్పాన్స్ మీరు చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవడానికి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అందరూ మంచి రెస్పాన్స్ వచ్చిందన్న. సినిమా అయ్యేసరికి పక్కనున్న సిరి గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? చాలా బాగా చేసావు కన్నా అని చెప్పింది, వచ్చి హగ్గిచ్చింది. చాలామంది నిజంగా మీ యాక్టింగ్ సూపర్ ఉంది, సూపర్ నిజంగా. సినిమా ఏమో కానీ అన్న యాక్టింగ్ అయితే సూపర్. అన్న అంటే నాకు మస్తు ఇష్టం. మీ అందరు మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల అన్న ఈరోజు పక్కా అవుతారన్న, పక్కా పెద్ద హీరో అవుతారు. థ్యాంక్స్ అన్న. షూర్గా మస్తు యాక్టింగ్ ఉంది మీదైతే. సూపర్ సూపర్ బ్రో. ఎలా అనిపిస్తుంది ఫ్యాన్ మూమెంట్స్ కూడా? అర్థం కావట్లేదు నాకు. అంటే ఇప్పటి నుంచో కళ స్క్రీన్ మీద చూసుకోవాలి అది ఇదని, బట్ చాలా హ్యాపీ అనిపించింది. నాకు మాటలు రావట్లా. ఓకే, ఇలాంటి అంటే హీరోగా ఆపర్చునిటీస్ రావడమే కష్టం, వచ్చాక ప్రూవ్ చేసుకున్నాక ఇంకా హ్యాపీగా ఉంటుంది. అవును, అంటే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది బేసిక్గా. అంటే హీరో అని కాదు కానీ యాక్టర్గా నేను ఎక్కువ రోజులు సస్టైన్ అయ్యి ఇండస్ట్రీలో సెటిల్ అయితే చాలు. ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టం ఇప్పుడు నెరవేరుతుంది. అంతేనా. థ్యాంక్ యూ. ఏం చెప్తారు ఆడియన్స్కి? ఆడియన్స్ అంతా డెఫినెట్గా ఈ వీకెండ్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి బాయ్స్ మూవీని. లైక్ ఫ్యామిలీస్తో కలిసి వద్దు, ఇండివిజువల్గా వచ్చి చూడండి. మెయిన్ యూత్ మాత్రం చూడడం అస్సలు మిస్ చేసుకోకండి. డెఫినెట్గా నాది గ్యారంటీ ఎంటర్టైన్ అవుతారు. ఆల్రెడీ ఒక ఆయన 10,000 గెలుచుకున్నాడు. చాలా హ్యాపీగా. అవునవును. సో మొత్తం అంతా జెన్యున్గానే నడుస్తుంది. ఇంకా ఉంది, ఇంకో 2 days నడుస్తుంది కంప్లీట్గా. ఆల్రెడీ AAA సినిమాస్లో కూడా ఎవరికి వచ్చి ఉంటాయి. ఇంకొక 2 days కంటిన్యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.